తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీసీ సంఘ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అనేది ఇవ్వద్దు, పాత పద్ధతిలోనే ఇవ్వాలంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి తీర్పు కూడా నిన్న వెలువడినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా అంటే బీసీలకి 42% ఇస్తే ఇతర కులాలకు అన్యాయం జరిగింది, 50% మించడం అనేది సుప్రీంకోర్టు తీర్పులో లేదు కాబట్టి ఎందుకు 50% మించాల్సింది అనేది వాళ్ళ పాయింట్. మీరేం చెప్తారు? ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు మొత్తం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఉండదు. ఎప్పటికప్పుడు తీర్పులు మారుతుంటాయి. ఉదాహరణకు ఇప్పుడు మొన్న గ్రూప్ 1 రద్దు అన్నారు. ఇప్పుడు డివిజన్ బెంచ్ ఏమని ఇచ్చింది? గ్రూప్ 1 కరెక్టే, మంచిగానే ఉందని చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టు జనాభా లెక్కలు లేవు కాబట్టి జనాభా లెక్కలు లేకుండా ఇంత శాతం రిజర్వేషన్లు మీరు ఎట్లా నిర్ధారిస్తారని చెప్పింది. కానీ ఇవాళ జనాభా లెక్కలు ఉండి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉంటే ఇచ్చుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పును ఎప్పుడో శాఖగా చూపించి సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని ఇప్పటి వరకు ఆచరించాలంటే అది అయ్యే పనా? అది కాదు కదా. సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అంటే అందరికీ గౌరవమే. కానీ సుప్రీంకోర్టు ప్రత్యేకమైన పరిస్థితులు ఇవ్వాలని చెప్పింది. దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోరు? జనాభా లెక్కలు రోజు రోజుకు బీసీ జనాభా 30% ఉన్నది 50% అవుతుంది, 50% ఉన్నది 70% అవుతుంది. 30% ఉన్నప్పుడు గంతే శాతం, 50% ఉన్నప్పుడు అంతే శాతం, 70% ఉన్నప్పుడు కూడా అంతే శాతం ఇస్తారా? కాబట్టి ఇది దుర్మార్గమైనటువంటి వాదన, దీంట్లో పసలేదు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇచ్చారు, 60% మంది అదెట్టిచ్చారు? 50% సీలింగ్ దాటింది కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎవరిని కంటికి కనపడదు, ఎవరు కళ్ళకు గంతలు కట్టుకుంటారు. కానీ బీసీలకు ఇచ్చినప్పుడే 50% సీలింగ్ గుర్తొస్తుందా? ఇది ఎక్కడ న్యాయం? ఇదంతా రెడ్ల కుట్ర అని మీరు అంటా ఉన్నారంటే కేవలం ఒక పార్టీ అండలో జరుగుతూ ఉందా, లేదంటే కేవలం రెడ్డు జాగృతి నుంచి ఈ కుట్ర జరుగుతూ ఉందా? రాష్ట్రపతి భవన్ దగ్గర అడ్డుకున్నోడే రాజ్భవన్ దగ్గర అడ్డుకున్నాడు, రాజ్భవన్ దగ్గర రాష్ట్రపతి దగ్గర అడ్డుకున్నోడే మళ్ళీ కోర్టులను అడ్డు పెట్టుకొని అడ్డుకోవాలని చూస్తున్నారు. రెడ్డి జాగృతి మాధవరెడ్డి అనేట ఆయన హైకోర్టులో పిటిషన్ వేసిండు. ఎవరి రెడ్డి జాగృతి? దీని వెనుకైంది రెడ్డి జాగృతి యొక్క సిద్ధాంతం ఏంది? రెడ్డి జాగృతి రెడ్డిల అభ్యున్నతి కోసం పాటుపడాలి, రెడ్డి సంక్షేమం కోసం పాటుపడాలి. వాళ్ళకి అన్యాయం జరిగితే అది దాని గురించి ఆలోచించాలి. అరే బీసీలకు అన్యాయం జరిగితే రెడ్లకేం సంబంధం? మీ వాటం ఏమన్నా గుంజుకొని తింటున్నామా? మేము 60% ఉంటే 42% ఇస్తుర్రు, 42% అంటే 18% తక్కువనే ఇస్తున్నారు కదా. మరి తక్కువ ఇచ్చినప్పుడు కూడా మీకెందుకు ఆ కుళ్ళు, మీకెందుకు అంత కుట్ర? ఏం చేయదలుచుకున్నారు సమాజాన్ని? అంటే మేము 60% సంచార జాతర ఉన్నారు మా వాళ్ళు. అరే అడక తింటున్నారు, బట్టలు లేవు, ఇవాళ అన్నమో రామచంద్రని వలసలు పోతున్నారు, కులవృత్తులు లేక చచ్చిపోతున్నారు. అంటే మేము సావాలనా? బీసీ కులాల్లో పెట్టినందుకు ఇదే మాకు శాపమా? ఇది ఎక్కడ న్యాయం అండి? అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? రెడ్ల కుట్ర చేస్తా ఉన్నారా బీసీలకు సంబంధించి? చివరి నిమిషం ఇప్పుడు రెడ్డి సోదరులకు నేను అప్పీల్ చేస్తున్నా, దయచేసి బీసీల జోలికి రాకండి. మీ బతుకు మీరు బతకండి, మా బతుకు మేము బతుకుతాం. మీరు కుట్రలు చేసి కుతంత్రాలు చేస్తే రెడ్డిలు అంటే మాకు కూడా గౌరవం ఉంది. 10 మందికి పట్టడు అన్నం పెట్టేవాళ్ళు, అందరితో సాహసం చేసేవాళ్ళు, 10 మందికి సాయం చేసేవాళ్ళు. ఎక్కడో ఒక రెడ్డి మీ దాంట్లో ఉన్నటువంటి రెడ్డి ఇట్లా అడ్డుకోవాలని చూస్తే ఆయన కూర్చోబెట్టండి, సామరస్యపూర్వకంగా మాట్లాడండి, వాళ్ళకున్న ఇబ్బందులు ఏందో చర్చించండి. మీకేమైనా ఇబ్బందులు ఉంటే మీరు ఓపెన్గా మీరు ఏడికి రమ్మంటే నేను కూడా వస్తా. రెడ్డి మీటింగ్ పెట్టండి, నేను కూడా వస్తా. రెడ్డిలకు ఏమైనా ఇబ్బంది అయితే, మా వల్ల బీసీల వల్ల ఏమైనా ఇబ్బంది అయితే నేను చెప్తా. కానీ ఏమి ఇబ్బంది కాకుండానే కడుపు నొప్పితోటి కావాలని కుట్రబుద్ధితోటి మా రిజర్వేషన్ అడ్డుకోవడం భావ్యమా? ఇది పద్ధత? ఏమంటారు? నేను 100 ఎకరాలు మీకే ఉంటాయి, ఐటీ పరిశ్రమ మీకే ఉంటుంది, సినిమా పరిశ్రమ మీకే ఉంటుంది, ముఖ్యమంత్రులు మీరే, కేంద్ర మంత్రులు మీరే, మంత్రులు మీరే, పార్లమెంట్ సభ్యులు మీరే, అసెంబ్లీ ఎమ్మెల్యేలు మీరే. అంటే మీ సర్పంచులు వార్డు మెంబర్లు కూడా కావద్దా? ఇది ఎక్కడ అన్యాయం అండి? దేశంలో మీ దేశం మీ తాత జాగిరా, రాష్ట్రం మీ అయ్య జాగిరా. మేము దలుచుకుంటే బిడ్డ, మేము దలుచుకుంటే అది పరిణామం వేరే ఉంటుంది. ఇక మీరు మా ఓపికను మా మంచితనాన్ని బలహీనతగా భావిస్తారు. మేము దలుచుకుంటే అగ్గి పెడతారు మా వాళ్ళు. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పరిగణలోకి తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కేవలం అంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలు సిద్ధంగా ఉన్నారా పోరాడడానికి? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగాలు కూడా కావాలి. విద్యా ఉద్యోగాల వాటా దక్కే వరకు మేము పోరాటం ఆపనము. ఇది తాత్కాలిక విరామం మాత్రమే. ఖచ్చితంగా ఇది దీర్ఘకాలికంగా మేము పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. విద్యా ఉద్యోగాల్లో మా వాటా మాకు కావాలి, రాజకీయ రంగంలో మా వాటా కావాలి. అప్పటి వరకు మేము పోరాటం చేస్తాం. ఇది టెంపరీగా
హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్తుంది కాబట్టి ఆ లోపు ఎన్నికలు నిర్వహించాలని ఒక డెడ్ లైన్ పెట్టింది కాబట్టి ఈ లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయి. తర్వాత విద్యా ఉద్యోగాలు పెంచే వరకు మా పోరాటం ఉంటుంది. ఇప్పుడు బీసీల నుంచి కొత్త పార్టీలు పుట్టుకొస్తా ఉన్నాయి, మరి బీసీలు మొత్తం దానికి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా? అంటే ఇప్పుడున్న పరిస్థితులు బీసీల గురించి ఎవరు పార్టీ పెట్టినా స్వాగతిస్తాము. బీసీల గురించి పార్టీ పెడితే నష్టం ఏముంది? బీసీలను రాజకీయంగా చైతన్యం చేసి బీసీలు రాజ్యాధికారంలోకి వస్తామంటే ఇలా ఎవరైనా స్వాగతించవలసిందే. బీసీ బిడ్డగా నేను కూడా స్వాగతిస్తున్నా. కానీ మా ప్రణాళిక వేరు. బీసీలను ఇంకా రాజకీయంగా చైతన్యం చేయడం, గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి ఇవాళ మొత్తం రాజకీయంగా చైతన్యం చేసిన తర్వాత మా రాజకీయ రాజ్యాధికారమే టార్గెట్, అంతిమంగా రాజకీయ అధికారమే. ఇప్పుడు ఈ సబ్సిడీలు, స్కాలర్షిప్లు, సంక్షేమ పథకాలు, ఇప్పుడు ఆకలి అవుతుంది, బిర్యానీ తెచ్చే వరకు ఆగు అని అనలేము కదా. ఆకలైనకైతే కష్టం కారం మెతుకులో లేకపోతే గంజి మెతుకులో పెట్టాలి కదా. కాబట్టి బిర్యానీ వస్తుంది, బిర్యానీ వచ్చినంత వరకు ఓపిక పట్టి అనలేము కదా. కాబట్టి ఆకలైనకి కారం మెతుకులో కలో గంజో పెడుతున్నాం. అంతిమంగా మా కడుపు నిండే వరకు, మాకు ప్రోటీన్ ఫుడ్ అందే వరకు మా పోరాటం ఉంటుంది. సో ఇది పరిస్థితి. బీసీల రాజ్య అధికారం కోసమే ఫైనల్గా మేము కొట్లాడతామంటూ కూడా జాజుల శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.